గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకసారి మీరు ఒక పోస్ట్ పెట్టారు, హెల్త్ ముఖ్యంగా చూసుకోండి అని చెప్పి. చాలా మంది ఎమోషనల్ అయ్యారు కింద. ఏం జరిగింది ఆ పోస్ట్ వెనక? కంప్లీట్ మాకు కొంచెం చిన్నగా స్టోరీ కావాలి. సో అది విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో ఇంకా లాస్ట్ డే అప్పుడు డాన్స్ షూట్ పెట్టారనమాట. ఇంకా కంప్లీట్గా నేను పడిపోయాను. ఇంకా మీరు పార్టిసిపేట్ చేశారు, శివాజీ గారు కమెంట్స్ ఉన్నాయి, అది కాంట్రవర్సీ అయ్యింది. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంది. లైక్ ఇప్పుడు శివాజీ గారు, అనసూయ గారు తీసుకుంటే మీ టేక్ ఆన్ ఏంటి దాని మీద? సో ఆయన పర్స్పెక్టివ్లో ఆయన చెప్పారు. నాకేమనిపించిందంటే ఆ రోజు టు బీ ఆనెస్ట్, ఆ వాడిన 2 పదాలు తప్ప మీరు ఈ మధ్యన ఈవెంట్స్ చేస్తున్న దానిలో మంగపతి ఎఫెక్ట్ అని వేస్తున్నారు. అంటే ఎక్కువ శారీస్ కట్టుకుంటున్నారు ఈ మధ్య. మోర్ దెన్ 500 శారీస్ ఐ హ్యావ్. సో దాని ఎఫెక్ట్ ఏం కాదు. సో ఆ టైంకి అది జరిగింది కాబట్టి పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఓహో, దీనివల్లే మారింది. సో ఈ డ్రెస్సింగ్ని పక్కన పెడితే నార్మల్లీ ఆ రోజు నిధి గారికి జరిగింది చాలా తప్పు. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఆంధ్ర సైడ్ ప్రమోషన్స్, ఏలూరు, విజయవాడ అంతా. సో మేము వందే భారత్ ట్రైన్ ఎక్కాము. నేను ఒక్కటే అమ్మాయి, మిగతా అందరు అబ్బాయిలు. అక్కడి నుంచి బయట తీసుకొచ్చి కార్ ఎక్కించేదాకా, అంటే ఆయనకు చేయాల్సిన అవసరం కూడా లేదండి. సాయిధరం మనీ పరంగా చూసుకుంటే రోజు ఈవెంట్ చేస్తూ ఉంటే వచ్చే ఇన్కమ్ తెలుసు మనకి, రెవెన్యూ ఎంత వస్తుంది. ఇది ఈ షెడ్యూల్ రెవెన్యూ వేరు. అది ఇప్పుడు క్యాల్కులేట్ లేదు. నాకు ఇప్పుడున్న సినారియోకి నేను బేసిక్గా నాకు యాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్న చిన్న హీరోయిన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫ్రెండ్స్ ఉన్నారు. కంపారిటివ్లీ ఇంతకీ ఏం బిజినెస్? లిటిల్ హార్ట్స్ కదా, ఇలాంటి ప్రశ్నలు సహజమే. జ్యోతి వెలిగిస్తాడు అన్నదానికి కాఫిన్ బిజినెస్ అని ఒకరు అనుకుంటున్నారు. లైక్ ఫ్యూనరల్ సర్వీసెస్ అది ఒకటి. గోటిల బిజినెస్ అది మేమైపోయిందని అది కూడా చేసేస్తున్నారు. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. మేడిపండు చూడ మేలిమయ్యుండు చెప్పండి. అది ద ఫస్ట్ లైన్, మీరు మధ్యలో చెప్పండి, లాస్ట్ ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ గుర్తుంది, మధ్యలో మిస్ అయింది. సో ఈ హేట్రెడ్ ఇదంతా ఉంటది కదా. ఈవిడ నాకు తెలిసి చూస్తే, నాకు తెలిసి కమెంట్స్, అసలు కమెంట్స్ బాక్స్ ఓపెన్ చేయదేమో నాకు తెలిసి. నార్మల్లీ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. అవును, మామూలు పేరేంటి? అఖిరానందన్. శ్రవంతి గారు, ఒకసారి మీరు ఒక పోస్ట్ పెట్టారు, హెల్త్ ముఖ్యంగా చూసుకోండి అని చెప్పి. చాలా మంది ఎమోషనల్ అయ్యారు కింద. అంటే ఇన్ని డేస్ నేను సఫర్ అయ్యాను, పట్టించుకోలేదు. అంటే చాలా మంది ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్, మనం పని ముఖ్యం, పనియే దైవం, ఇలా భావిస్తూ ఉంటారు. లిటరల్లీ అంతే. ఇప్పటికీ కూడా నాకు ఈరోజు హెల్త్ బాగాలే, ఇంటర్వ్యూ అనగానే వచ్చాం. ఎందుకంటే ఇది తెలియకుండా ఇది మిస్ చేయకూడదు, ఇది మన వర్క్ కదా అని చెప్పి వచ్చేస్తూ ఉంటాం. బట్ ఒక పోస్ట్ పెట్టారు, హెల్త్ చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ఫస్ట్ అదే చూసుకోండి అని చెప్పి. ఏం జరిగింది ఆ పోస్ట్ వెనక? కంప్లీట్ మాకు కొంచెం చిన్నగా స్టోరీ కావాలి. సో అది విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో కంటిన్యూగా నేను వెళ్తున్నామంటే మార్నింగ్ 6కి అక్కడ ఉండాలంటే అది ఊరి బయట. నేనంటే 4కి లేచి మొత్తం మన కార్యక్రమాలన్నీ చేసుకుని 5కి స్టార్ట్ అవుతే నేను 6కి అక్కడ ఉంటాను. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వాళ్ళు 8-12కి అలా పంపేవాళ్ళు. అంటే దానికి అది ఒక చిన్న సినిమా కాబట్టి దానికి టైమింగ్స్ అవంతా ఏమి ఉండేది కాదు. అయ్యో, నాకు కూడా ఆపర్చునిటీ వచ్చింది కదా, నేను యాక్టింగ్ అనుకున్నాను, వీళ్ళు పాపం నా కోసం ఇచ్చారు, మళ్ళీ నేను మిడిల్లో బ్రేక్ అడిగితే ఇవ్వరేమో, అలా 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 అప్పటికే ఇట్స్ బీన్ 15 to 20 days. సో ఇంకా లాస్ట్ డే అప్పుడు డాన్స్ షూట్ పెట్టారనమాట. ఇంకా కంప్లీట్గా నేను పడిపోయాను. ఇంకా సో నేను అప్పుడే ధైర్యం చేసి 2వ రోజు 3వ రోజు లేదు, నేను వెళ్ళాలి, నేను చూయించుకోవాలి అని అడుగుంటే బాగుండేదేమో. అనవసరంగా అయ్యో వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో, మనం కొత్త కదా అని. సో హెల్త్ దగ్గర అది నెగ్లెక్ట్ చేయకూడదు అని అనిపించి సో ఆ పోస్ట్ పెట్టడం జరిగింది అనమాట. సో ఫస్ట్ హెల్త్ బాగుంటే కదా మనం నెక్స్ట్ పని చేసుకునేది. సో ఇప్పుడు బెటర్ అయ్యాను. ఎక్కడున్నా టైంకి బాక్స్ తెచ్చుకుంటా, కరెక్ట్ 1 o'clockకి నాప్కిన్ వేసుకుని తినేస్తా, టైం టు టైం కాఫీ తాగుతా. నేను పెద్ద డైట్ కూడా అసలు ఏం చెయ్యం మేమిద్దరం. మంచిగా తినాల్సిందే కొంచెం కొంచెం తింటాం హ్యాపీగా. సో డెజర్ట్కి మాత్రం ఫుల్ క్రేవింగ్స్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ అంటే బికాజ్ ఎందుకు అడిగానంటే పర్సనల్ ఇష్యూస్ని ఎవరు షేర్ చేసుకోరు. అది చాలా
మోస్ట్ వాల్యుబుల్ అనుకున్నా నేను దానివల్ల ఏదో ఒక- యూజ్ నేను ఒక ఉందనుకుంటే తప్ప. విధంగా పోస్ట్ పెడితే నేను ఒకటి అనుకొని దాన్ని ఇంకా ఈ సో కాల్డ్ ఛానల్స్ కొన్ని అన్ని కాదు ఇంకా ఎలా పడితే అలా దాన్ని ఇంకొకటి రాయడం, దాని గురించి డిబేట్లు పెట్టడం, మళ్ళా నేను దాన్ని కొంచెం డౌన్ అయిపోవడం మెంటలీ. సో అదంతా అయ్యి మళ్ళీ ఇంకా ఆ పోస్ట్ డిలీట్ చేయడం ఇదంతా కూడా జరిగింది. సో చెప్పేది ఏంటంటే హెల్త్ ఫస్ట్, దాని తర్వాతే. సో హెల్త్ బాగుంటే నువ్వు నీ పిల్లలకి అన్నం పెట్టుకోగలుగుతావు, లేదంటే నీకు నువ్వు సంపాదించుకోగలుగుతావు. సో అది అవునవును, అది నేను చూసాను డిబేట్స్ అవి. అంటే ఏమొచ్చింది ఈ డిసీజ్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ షేర్ చేసుకోవడం, అదేదో మీరే చెప్తారు చెప్పాలనుకుంటే లేదు కానీ. బట్ ఓకే, అంటే ఒక మంచి పాయింట్ అయితే చెప్పాలని అనుకున్నారు కాబట్టి ఎమోషనల్గా పోస్ట్ పెట్టడం నేను చూశాను. యా, సో మీ విషయానికి వస్తే, సో ఇంత టైమింగ్ ఉందని అనుకోలేదండి మౌలి గారిని. ఐ మీన్ ఆయన స్పాంటనిటీ ఉంటుంది కదా ఎప్పుడైనా, ఆ కైండ్ ఆఫ్ ఆయన కొంచెం జెన్జీ కిడ్స్కి కరెక్ట్గా సూట్ అయ్యే కంటెంట్ ఇస్తూ ఉంటారు. సో మీకు ఆ టైప్ ఆఫ్ స్పాంటనిటీ ఉందని అనుకోలేదు. భలే మ్యాచ్ చేశారు. ఈవెన్ సమ్ టైమ్స్ కొంచెం ఏజ్ 1 year ఎంత ఎక్కువ కదా, 2 years ఎక్కువ కదా, 3 years ఎక్కువ. సో ఆ డామినేషన్ చూపించాలి డైలాగ్ కౌంటర్ వేస్తున్నప్పుడు కానీ. ఈవెన్ ఆ పాటలో కూడా మీరు బిహేవ్ చేసిన విధానం సంథింగ్ డామినేటెడ్ గా కనిపించింది. ఈవెన్ ఆ టైప్ ఆఫ్ ఉందని అనుకోలేదు మేము, లిటరల్లీ అండర్ ఎస్టిమేట్ చేసాం తెలియక. బట్ అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ కోసమే ఇంకా ఎదురు చూస్తున్నారా, లేదా ఏమన్నా మైండ్ లో వేరే డ్రీమ్ రోల్స్ ఏమన్నా సెపరేట్ గా ఉన్నాయా? అలా ఐఎమ్ వెరీ ఓపెన్ టు ఎనీ క్యారెక్టర్ అండి. నాకు అది నార్మల్గా ఏదైనా క్యారెక్టర్ వస్తే అసలు ఫ్రెష్గా ఉందా, నేను ఏదైనా ముందు చేయలేదు, సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యావ్ డన్ ప్రీవియస్లీ, ఎక్సైటింగ్గా ఉందా, నేను అందులో నేను ఫిట్ అవుతానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఐఎమ్ వెరీ సెల్ఫ్ అవేర్. ఏదో వచ్చేసింది కదా నేను చేసేస్తానని కాదు, ఐఎమ్ ఐ కేపబుల్, నేను అది పుల్ ఆఫ్ చేయగలుగుతానా, చాలా సెన్సిబుల్గా ఆలోచించే నేను ఎంచుకుంటాను. అండ్ ఐ థింక్ ఆ క్యారెక్టర్ నాకు అనిపించింది దట్ ఇట్స్ వెరీ రిలేటబుల్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు, అలాగే నైటీలు వేసుకొని చున్నీలు కప్పుకొని అలా అలా వెళ్ళేవారు. సో పక్కా రిలేట్ అవుతారు ఆ క్యారెక్టర్కి అనే తీసుకున్నాను ఆ కాల్. నేను విన్న బ్యాక్ స్టోరీ ఒకటి విన్నాను. యాక్ట్రెస్ గా మారడానికి ముందు, ఐ మీన్ మీరు కాలేజ్ బంక్ కొట్టడానికి యూట్యూబ్ సిరీస్లు చేసేవారా? నిజమా? ప్యాషనేట్. నేను అయ్యి నేను కాలేజ్ కూడా బంక్ కొట్టాను, సాక్రిఫైస్ చేశాను అన్నట్టు చెప్తారు కానీ కాలేజ్ బంక్ కొట్టడానికి యాక్టింగ్ వచ్చారా? లేదంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాను అంటే ఇంట్లో తన్నేస్తారు కదండి. సో ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకేం జెన్యూన్ రీజన్ ఉంటుంది. ఇక్కడైతే వాళ్ళు నేను ప్రతిసారి ఎవరైనా వెబ్ సిరీస్ అలా పిలిచినప్పుడు పర్మిషన్ లెటర్ రాసిస్తారా సార్ విత్ సైన్, ఓకే అది తీసుకెళ్ళి ప్రిన్సిపల్కి ఇచ్చేస్తే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఓకే ఆన్ డ్యూటీ అమ్మాయి అని పెట్టేస్తారు. ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా కూర్చున్నదాన్ని, వెబ్ సిరీస్లు అయిపోయాయి. లాస్ట్ కి ఇది టర్న్ అయింది అంటే యాక్సిడెంటల్ యాక్ట్రెస్. నేను చాలా ఇంటెన్షనల్ కాదు, కంప్లీట్ వెరీ ఇంటెన్షనల్లీ ఐ వాంటెడ్ టు బికమ్ అ ఫ్యాషన్ డిజైనర్ ఓకే ఆర్ అ సింగర్. ఓకే, యాక్టింగ్ అసలు ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా యాక్టర్స్ అంటే ఎలా ఉంటారండి, అన్ని సినిమాలు చూస్తారు, అందరు యాక్టర్లు తెలుసు, అందరి పేర్లు తెలుసు. నేను చూస్తాను నార్మల్గా దొరికేస్తారు. క్విజ్ పెడితే అయితే మూవీ క్విజ్ ఏమైనా పెడితే దొరికేస్తారు. ఐల్ బి వెరీ ఆనెస్ట్ నిజంగానే. అండ్ కమింగ్ టు సోషల్ మీడియా ఆల్మోస్ట్ ఈవిడ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ 25లో మొత్తం ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ ఎన్ని వైరల్ ఫీవర్ కేసులు వచ్చి ఉంటాయో దానికంటే ఎక్కువ వైరల్ వీడియోలు ఏమి ఉంటాయి సోషల్ మీడియా మొత్తం ఉంటాయి. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినా ఎలా ప్లాన్ చేస్తారు అసలు, పాసిబుల్ ఎలా అవుతుంది ఒక వైరల్? టీచ్ మీ అండి హౌ టు బి యాక్టివ్ ఆన్. నాకు అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఇవాళ వచ్చాను, ఈ డ్రెస్ వేసుకున్నాను, ఫోటోలు దిగుతాను, దీనికి సంబంధించిన ఈవెంట్కి వెళ్తాను, అక్కడ ఒక వీడియో తీస్తా పెడతాను. నేను చేసే పని నేను పెడుతున్నా, దానికి ఓపిక కావాలి. లేదు ఏదో ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది అక్కడ. మీకు చాలా మంది పెడతారు, అవ్వాలి కదా వైరల్. అలా ఏం లేదు. అంటే నేను ఫస్ట్ నేను మార్నింగ్ లేస్తూనే, అంటే ఇది అబ్బో అనుకుంటారో లేదంటే అబ్బా అంత సీన్ ఉంటుందా అని అనుకుంటా, ఎలా అనుకున్నా నాకు తెలియదు. కానీ నేను ఫస్ట్ లేచి ఇవాళ సపోజ్ హే భగవాన్ ప్రీ రిలీజ్కి వెళ్తున్నాను నేను అంటే ఖచ్చితంగా అది నేను నా వల్ల నేను దానికి ఎట్లా 100% ఇవ్వగలుగుతాను, నేను ఏం చేయగలుగుతాను, అది ఆ రోజు హిట్ అవ్వాలి. ఏదో ఒకటి ఆ ఈవెంట్ నుంచి ఏదో ఒక వైరల్ కంటెంట్ వెళ్ళాలన్నది నేను ఫిక్స్ అవుతాను మైండ్లో. అది నేను అవ్వకపోయినా ఏంటో తెలీదు, ఆటోమేటిక్గా ఏదో అటుపక్క వ్యక్తి నుంచో ఇటుపక్క వ్యక్తి నుంచో ఏదో ఒకటి వచ్చి పడిపోయి అది వైరల్ అయిపోయి ఉంటుంది. ఒకప్పుడు ఈవిడ నిజంగా ఆలోచించి ముందే ప్రిపేర్డ్ గా ఒకటి ఏదో ఒకటి వెళ్ళేవారు. ఇప్పుడు ఏమైందంటే మూవీ టీమే ముందే అర్థం చేసుకున్నాం ఈవెన్ లాగుదాం, ఒక వైరల్ వీడియో వస్తుంది ఇప్పుడు లాగుదాం అని చెప్పి అల్లు అరవింద్ గారు సంథింగ్ ఎవరో ఒకరు మాట్లాడి
శ్రవంతి గారు అని చెప్పి పిలిచి ఒక జోక్ వేస్తారు, ఏదో ఒకటి వేస్తారు, డైలాగ్ అసలు వైరల్ సంబంధమే లేదు అనుకో, నా ప్రమేయం లేకుండా అయిపోతూ ఉంటుంది. సో లేచిన వెంటనే నేను అనుకునేది ఏంటంటే మనం ది బెస్ట్ చేయాలి, 100% ఇవ్వాలి. సో మనం 100% అనుకుంటే అట్లీస్ట్ 80%కు 70%కు రీచ్ అవ్వగలుగుతాం. సో అదే యూట్యూబ్ ఆటోమేషన్ లాగా వైరల్ ఆటోమేషన్ అయిపోయింది. వెళ్తే ఏదో ఒక వైరల్ చేయొచ్చు, ఏదో ఒకటి వైరల్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ రేపు ఇంకొక సినిమా చేస్తే వాళ్ళు ఓకే ఈ అమ్మాయిని పెట్టుకుందాం హోస్ట్ గా అని అనుకోవాలి కదా. ఈ అమ్మాయిని ఇంకా రేపు ఈవెంట్ నుంచి పిలవకూడదు అని అనుకోకూడదు అన్నదే మైండ్ లో పెట్టుకుంటాను అంతే. మనం అతి చేయకపోయినా పర్వాలేదు, మనకి ఇచ్చింది చేసి వస్తే చాలా అన్నది ఫిక్స్ అవుతాను. సో బీయింగ్ అంటే మీరు కూడా జెన్జీ కిడ్ కాకపోయినా జెన్జీ కిడ్ అనుకోండి ఫర్ సపోజ్, ఈ జనరేషన్ లో ఉన్నాం కాబట్టి వైరల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్. కానీ మీ ఒపీనియన్ ఏంటంటే బికాజ్ హేట్రెడ్ చూస్తున్నాం, మీరే చూసారు మీ పిక్కి ఎవరో నాకు తెలిసి మీ తరపున ఎవరో బాగానే మంచి అది డైలాగ్ వచ్చింది అని కూడా నాకు మీమ్స్ అందరు Memes కూడా చూసాం మేము కూడా. తప్ప తెలీదు. మేమంటే వెరిఫికేషన్ చేసుకోలేదు, బ్యాక్ వెళ్ళి ఫ్యాక్ట్ చెక్ ఉంటది కదా, చూసుకోలేదు. ఈవిడే అయి ఉంటది అనుకున్నాం, అంటే డైలాగ్ కూడా సేమ్ డైలాగ్ కదా, డైలాగ్ పెట్టేశారు. భలే వేసాడు అసలు ఆ డైలాగ్. నన్ను ఏమన్నా అది మీ అమ్మకేరా. సో ఈ హేట్రెడ్ ఇదంతా ఉంటది కదా, ఈవిడ నాకు తెలిసి చూస్తే నాకు తెలిసి కమెంట్స్ అసలు కమెంట్ బాక్స్ ఓపెన్ చేయదేమో నాకు తెలిసి. నేను ఇంకా అలవాటు అయిపోయింది, ఓకే పెట్టండి ఇట్స్ ఓకే. Yeah, I think ఎంత you don't ఖాళీ care ఉన్నారా anymore మీరు? ఇంకా. అంటే ఒక కమెంట్ కూడా ఈవెన్ పుష్ చేస్తదంట, అవును 10 అవును. కమెంట్లు నెగిటివ్ పెట్టినా పోస్ట్ వైరల్ అవుతా ఉంటదంట, పుష్ కానీ ఆ 10 కమెంట్ల తర్వాత ఒక 30 మంచి కమెంట్లు ఉంటాయి. సో ఐ థింక్ ఇవి వస్తున్నప్పుడు అవి వస్తాయి. బీట్ దిస్ ఇండస్ట్రీ ఆర్ ఇఫ్ యూర్ నాట్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో, గుడ్ ఆర్ బ్యాడ్ కీప్స్ హ్యాపెనింగ్ టు యూ. సో అది ఎక్కువ పట్టించుకోవద్దు, డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. స్పెషల్లీ అమ్మాయిలకు ఎక్కువ ఉంటది నెగిటివిటీ. అది ఏ ఫీల్డ్ అయినా, ఏ ఫీల్డ్ అయినా, సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా, ఏదైనా సరే అంతే ఇంకా. సో అమ్మాయిగా ఉన్నందుకు కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ దేవుడు కూడా భూమాత అంత ఓర్పు అంటారు కదా, సో అట్లా ఆడవాళ్ళకి ఎక్కువ ఓర్పు ఉంటది కాబట్టి తీసుకోగలుగుతాం ఏదైనా. సో కమెంట్స్ చేసినా వాళ్ళు తీసుకుంటారు, ఓర్పు ఉంది, అందుకే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నారు అండి కమెంట్, వీ హావ్ టు రెస్పెక్ట్. యా, వాళ్ళు చాలా టైం తీసుకొని అంత క్రియేటివ్ గా. అదే కదా. ఓకే ఓకే, నేను కూడా శివాని గారితో సపోర్ట్ చేస్తున్నాను. ఎవరైతే కమెంట్ పెట్టాడో బాగా పెట్టాడో, మీరు ఎప్పుడైనా శివాని గారికి ఉంటే మీరే పెట్టండి, ఎవరికో అతనికి ఇచ్చేద్దామండి. 5,000 ఎంతో పే చేస్తారు రెగ్యులర్లీ. ఓకే, సో ఒక విషయం అడుగుతున్నాను, మీకు ఐ మీన్ ఓకే అనుకుంటే మాట్లాడండి. మీరు పార్టిసిపేట్ చేశారు, శివాజీ గారు కమెంట్స్ ఉన్నాయి, అది కాంట్రవర్సీ అయ్యింది. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంది. లైక్ ఇప్పుడు శివాజీ గారు అనసూయ గారు తీసుకుంటే మీ టేక్ ఆన్ ఏంటి దాని మీద? లేదండి, ఆ రోజు ఆయన చాలా మంచిగానే చెప్పారు, చీర కట్టుకుంటే అమ్మాయిలు అందంగా కనిపిస్తారు అని. సో ఆయన పర్స్పెక్టివ్లో ఆయన చెప్పారు. నాకేమనిపించిందంటే ఆ రోజు టు బీ ఆనెస్ట్, ఆ వాడిన 2 పదాలు తప్ప ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు. కానీ బయట సమాజం అలా లేదు కదండి. ఇప్పుడు మనం ఇంట్లో మ్యాక్సిమం అందరూ కూడా ఇండిపెండెంట్ విమెన్ అయిపోయారు. సో వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్పతేనో హస్బెండ్ చెప్తేనో వినట్లేదు, వేరే వాళ్ళు వచ్చి చెప్పింది ఎందుకు తీసుకుంటారు అన్నది ఒక పాయింట్, అంతే కదా ఫ్యాక్ట్. సో ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక ఈవెంట్ ఒప్పుకున్నాను. మ్యాక్సిమం నా ఒపీనియన్కి వదిలేస్తే నేను చీర కట్టుకోవడానికి ఎక్కువ కంఫర్టబుల్. ఇవాళ మీరు ఎవరూ చెప్పలేదు నేను ఏ డ్రెస్ వేసుకొని కూర్చున్నా మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటారు, కానీ చీర కట్టుకోవడం నా కంఫర్ట్నెస్. కానీ ఈవెంట్ ఒప్పుకున్న రోజు వాళ్ళు నాకు ఒక కాస్ట్యూమ్ ఇది ఇలా ఉండాలి అని చెప్తారండి. నేను శ్రీ విష్ణు గారి సింగిల్ ఈవెంట్ కి లుంగి కూడా కట్టుకుని వద్దాం అనుకున్నాను. నేను ఆ రోజు లుంగి లిటరల్ గా అవే స్పెక్స్ అదే రెడ్ టీ షర్ట్ అన్ని నేను కొని వేసుకొని వెళ్ళాను. లేదంటే నేను ఇలా రాను, నాకు ఇష్టం లేదు, నేను చీర కట్టుకొని వస్తాను అంటే కొన్ని సందర్భాలు, నాట్ అట్ ఆల్ టైమ్. సో అది నా పని, నేను నా పనిని రెస్పెక్ట్ చేయాలి. అట్లాంటి సందర్భాల్లో నేను వేసుకెళ్తాను తప్ప ఏవైనా ఇప్పుడు 3 Roses అని ఒక వెబ్ సిరీస్ అయింది మొన్న, దానికి హోస్ట్ చేశాను నేను. వాళ్ళు లిటరల్గా నాకు కంప్లీట్గా వెస్టర్న్ కావాలండి అని చెప్పారు నాకు. సో మనం అలా వెళ్తాం. సో నాకు యాజ్ అ పర్సనల్ చాయిస్ అంటూ ఉంటే నేను ప్రిఫర్ చేసేది చీరలు, ట్రెడిషనల్ వేరే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నా దగ్గర 1000 చీరలు ఉన్నాయి, అడగండి ఆవిడనే. అవును, అంటే ఆ థీమ్ గానీ, అంతే మూవీ థీమ్ గానీ, ఆ ఈవెంట్ థీమ్ గానీ, ఆ 2 పదాలు తప్ప ఆయన మాట్లాడినది నాకు రాంగ్ అని అనిపించలేదండి. ఇంకా మిగతా వాళ్ళకి ఎలా ఉంటే నాకు అనిపిస్తుంది. అంటే ఒక్క కమెంట్ గురించి మాట్లాడుతాను, అంటే మీకు ఎక్కువ చూస్తున్నారేమో, మీకు వస్తున్నాయి, చాలా మందికి వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఎక్కువ స్పాట్ లైట్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువ కమెంట్స్ వస్తాయి ప్రతి పోస్ట్ కి. మీరు ఈ మధ్యన ఈవెంట్స్ చేస్తున్న దానిలో
మంగపతి ఎఫెక్ట్ అని వేస్తున్నారు, అంటే ఎక్కువ శారీస్ కట్టుకుంటున్నారు ఈ మధ్య, దానివల్ల మంగపతి ఎఫెక్ట్ అందరూ అదే పెడుతున్నారు. నేను అడిగిన వాళ్ళందరికి అదే చెప్పాను, నా క్లోజ్ ఫ్రెండ్స్ కి అలా అన్నారని కట్టుకుంటున్నావు అంటే, అరే అంతకుముందు ఎన్ని ఈవెంట్లకి ఎన్ని చీరలు కట్టుకున్నా, ఎన్ని పూజలకి ఎన్ని చీరలు కట్టుకున్నా, నేను అదే చెప్పాను. నేను ఇంకా కట్టుకోనివే ఇంకా బోలెడు చీరలు, అదే చెప్తున్నా, మోర్ దెన్ 500 శారీస్ ఐ హ్యావ్. నాకు బట్టలు పిచ్చి, నేను చదువుకున్నది ఫ్యాషన్ డిజైనింగ్, సో నేను నా బట్టలు నేనే డిజైన్ చేసుకుంటా. సో ఎక్కువ ట్రెడిషనల్ వేర్ చేయడం నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. సో దాని ఎఫెక్ట్ ఏం కాదు. సో ఆ టైంకి అది జరిగింది కాబట్టి పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్, ఓహో దీని వల్లే మారింది అని, అంతే. బట్ ఓకే, ఏది అయినా పర్లేదు, నేను చేయాలనుకుంటున్న వర్క్ నాకు నడుస్తుంది కదా. శివాని గారు మీరేం చెప్పరేమో నాకు తెలుసు, సైడ్ నుంచి అలా వెళ్ళిపోతారా? లేదు సారీ, ఐ వాస్ జస్ట్ అంటే నాకు ఐఎమ్ లిటిల్ అవేర్ ఆఫ్ ఏం జరిగిందో ఆ రోజు. బట్ ఐ థింక్ ఒక్కొక్కరు ఒపీనియన్ వాయిస్ అవుట్ చేస్తారు, అండ్ ఎవ్రీబడి హ్యాస్ ఫ్రీడమ్ టు సే వాట్ దే వాంట్. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మనం వచ్చే ప్లేస్ తగ్గట్టు డ్రెస్ అవ్వాలి, మన కంఫర్ట్ తగ్గట్టు డ్రెస్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పెళ్లి బట్టలు కానీ పంచ కానీ కట్టుకొని రాలేరు, బికాజ్ యు ఆర్ టేకింగ్ అన్ ఇంటర్వ్యూ. సో మీరు మీ కంఫర్టబుల్ కాస్ట్యూమ్లో వస్తారు. సేమ్ నేను అంతే. మనం అదే గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆర్ ఏదైనా వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు వి డ్రెస్ అప్ అకార్డింగ్ టు ద ప్లేస్ వి గో టు. అండ్ ఐ థింక్ ఒక్కొక్కరి ఇండివిజువల్ కంఫర్ట్ ఉంటుంది. ఇఫ్ ఇట్స్ కంఫర్టబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కాన్ఫిడెంట్ ఉంటే మీరు ఏది వేసుకున్నా ఇట్స్ గుడ్ ఫర్ యూ, అంతే. ఐ కెన్ ఓన్లీ సే దాట్. సో ఈ డ్రెస్సింగ్ ని పక్కన పెడితే నార్మల్లీ ఆ రోజు నిధి గారికి జరిగింది చాలా తప్పు. దాన్ని అడ్రస్ చేస్తే ముందు ఇది రెగ్యులర్ గా జరుగుతుంది. హీరోయిన్ అనే కాదు, అందంగా ఉన్న అమ్మాయి జాతరలో కనిపిస్తే చాలు చుట్టుముట్టి, అంటే ఇంతమంది ఉంటారు కదా, మనం చేస్తే ఎవడో చూడ్డు, అంటే దేవుడు చూస్తాడు అనేది అప్పుడు గుర్తురాదు. అంత దేవుడు అక్కడ గుళ్ళోనే ఉంటారు, బట్ దేవుడు చూస్తున్నాడు అనే గుర్తు కూడా ఉండకుండా లేదండి. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను విరూపాక్ష ప్రమోషన్స్కి వెళ్ళాను, నేను సాయిధరం తేజ్ గారు, టీం నుంచి ఆయన ఒక్కళ్ళే వచ్చారు. మొత్తం ఆంధ్ర సైడ్ ప్రమోషన్స్, ఏలూరు విజయవాడ అంతా. సో మేము వందే భారత్ ట్రైన్ ఎక్కాము. నేను ఒక్కటే అమ్మాయి, మిగతా అందరు అబ్బాయిలు. ఒక 500-600 మెంబర్స్ క్రౌడ్ అండి. నేను ఫుల్ కంప్లీట్ నీట్ చుడిదార్ వేసుకొని ఉన్నాను, బట్టలతో సంబంధం లేదండి. ఫుల్ ఇలా పడిపోయారు. నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఆ రోజు నేను వచ్చాక కూడా ట్విట్టర్లో ట్వీట్ పెట్టాను, ఆ రోజు కనుక ఆయన లేకుంటే ఆయన ఎంత ప్రొటెక్ట్ చేసి అక్కడి నుంచి బయట తీసుకొచ్చి కార్ ఎక్కించేదాకా, అంటే ఆయనకు చేయాల్సిన అవసరం కూడా లేదండి. సాయిధరం తేజ్ గారు చాలా బాగా ప్రొటెక్ట్ చేసి నన్ను కార్ ఎక్కించేదాకా, అక్కడి నుంచి బయటికి రావడానికి 1/2 అవర్ పట్టిందండి. సో ఇలా ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చారు ఆయన. సో చాలా, అంటే అట్లాంటి మెన్ కూడా ఉన్నారండి చుట్టుపక్కల, వీళ్ళు చుడుతున్నారు. సిమిలర్ ఇన్సిడెంట్ టు దాట్ నాకు కూడా ఫస్ట్ ఫిలిం అయినప్పుడు. సో ఆవిడ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ చేశారు సినిమాలు, ఇది అది. నాకు ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్, నాకు ఏమీ ఐడియా లేదు. థియేటర్ విజిట్లు ఉంటాయి, ఇవన్నీ నాకు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. సో మేము ఫస్ట్ టైం థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు నార్మల్గా హాయ్ బాయ్ చెప్పేసి వస్తాం అనుకున్నాను. మాతో పాటు వాళ్ళు వస్తారని తెలీదు. నాకు బ్లాంక్ అయిపోయాను నేను. పాపం సుహాస్ వీళ్ళందరూ ఉన్నారు. జస్ట్ టు మేక్ షూర్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద కార్ సేఫ్లీ. సుహాస్ పాపం షర్ట్ చినిగిపోయింది, చెప్పులు ఇరిగిపోయాయి, తొక్కేస్తున్నారు. సో అది ప్రేమతోనే వస్తున్నారు పాపం, వాళ్ళు కూడా ఏమి ఇలా ఇష్టం లేకుండా రారు. బట్ అది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఏమైపోతుందంటే యూ గెట్ టు ఫిజికల్, అండ్ అది సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ ఆల్సో. బట్ వాళ్ళని ఏం అనలేం కూడా యాక్చువల్లీ, ఎందుకంటే అంటే ఇప్పుడు లిటరల్లీ ఇప్పుడు అంత మంది నిజంగానే మీ మీద పడి ఇలా పట్టుకోవాలని ఏదో ఇంటెన్షన్ ఉంటే చేయి పట్టుకుందాం అనుకున్నాడు, ఇక్కడ చెయ్యేసింది. కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది ఉన్నారు ఆ గ్యాంగ్ లో చుట్టేసిన తర్వాత. అంటే మన మొహం తెలియదు, ఇంతమంది ఉన్నారు, మనల్ని ఎవరు నోటీస్ చేయలేరు అని చెప్పి చేసే వాళ్ళు ఉంటారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి? బికాస్ బీయింగ్ అన్ యాక్ట్రెస్, బీయింగ్ అన్ యాంకర్, కానీ బీయింగ్ ఫీమేల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తామండి, ఇంకా వాళ్ళ మనసుకు తెలియాలి అంతే. మనం అంతే ఏం చెప్పలేం. చెప్పినంత మాత్రాన ఈ రోజుకి రోజు మారిపోతే ఇంకా ఇంకేముంటది. ఇట్స్ ఆల్సో సైకలాజికల్ థింగ్ అండి. వాళ్ళు అంటే ఐ డోంట్ నో, వెన్ యూఆర్, మన పేరెంట్స్ మనల్ని ఎంత మంచిగా పెంచినా కూడా వాళ్ళు పెరిగే విధానం, వాళ్ళు అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీస్, అది చాలా ఇంపార్టెంట్. యా, సో ఐ థింక్ వాళ్ళు ఆ స్పేస్లో ఉంటే ఆ నెగిటివిటీలోనే ఉండిపోతారు. ఇంకా మనం చెప్తే ఇన్ని రోజులు పోయినాయండి. సో పబ్లిక్ ఇమేజ్ లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ లైఫ్ ఏదైనా తగ్గిపోద్ది, ప్రైవేట్లీ ఆ స్పేస్ తగ్గిపోద్ది, అంటే ధైర్యంగా బయటికి వెళ్ళలేము.
ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఏదో బొమ్మరిల్ సినిమాలో హాసిని నైట్ టైం వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నట్టు తినడానికి అవ్వదు. సో ఏమన్నా మిస్ అయిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ పబ్లిక్ ఇమేజ్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్లీ ఇద్దరు? నేనైతే ఇప్పుడు కూడా వెళ్ళిపోతా అండి. వెళ్తారా? నేను ఇప్పటికీ పాల ప్యాకెట్ కొనడానికి రత్నదీప్కి వెళ్ళిపోతాను. అవునా? ఏ రత్నదీప్కి వస్తారు చెప్పండి. ఏ రత్నదీప్కి వస్తారు? ఏ రత్నదీప్కి వస్తారు? వాళ్ళ ఇంటి దగ్గర రత్నదీప్. నో బట్ అలా నేను ఇప్పటికీ మూవీస్కి వెళ్తాను, Okay. ఇప్పటికీ షాపింగ్కి వెళ్తాను నేను. Mm. ఐ ప్రిఫర్ ఆఫ్లైన్ షాపింగ్ ఓవర్ ఆ, ఆన్లైన్. అలా అని కాదు, ఇప్పుడు గ్యాంగ్ ఉంటదేమో మహా అయితే ఒక ఇద్దరు ముగ్గురు ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఒక్కదాన్ని ఆ. వెళ్ళను, ఆ, తమ్ముడు కొన్ని మా మదర్ తోనో లేదంటే Mm, ఫ్రెండ్స్ తోనో గ్రూప్ Okay. తోనో అలా వెళ్తాను. నేనైతే టు బి ఆనెస్ట్ ఇంకా అడుగులే వేస్తున్నాను, ఇంకా Mm. అంత ఇంకా రాలేదు. బట్ ఉన్న దాంట్లో హ్యాపీ గుర్తుపట్టిన వెరీ హ్యాపీ, Yeah. మాట్లాడతాను మంచిగా అట్లా అంతే. అంటే వాళ్ళు ఇబ్బంది కూడా ఏం పెట్టారండి. మ్యాక్స్ వచ్చి మహా అంటే ఒక ఫోటో అడుగుతారు అంతే. అంతే. అంతే అంతే అంటే ఓకే. Yeah. బట్ సమ్ టైమ్స్ కొంచెం అనిపిస్తుంది కదా, ఇప్పుడు మీరే మూడౌట్ లో ఉండి ఏ నైటో వెళ్ళారు అనుకో, లేదా నిజంగా మనసు బాగాలేని సిచ్యువేషన్ అందరికీ ఉంటాయి. Yeah, yeah. బాగాలేదు, డిప్రెషన్ లో ఉన్నాం, ఆ టైంలో వెళ్ళి ఏదో ఒకటి చాయ్ తాగడానికో కాఫీ తాగడానికో వెళ్ళినప్పుడు 10 మంది వచ్చి సెల్ఫీ అంటే ఆర్టిఫిషియల్ స్మైల్ ఇవ్వాలి, ఇలా కొంచెం ఎంతైనా బాధ వేస్తుంది. అబ్బా ప్రైవేట్ లైఫ్ లేకుండా అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటది. అలాంటిది ఏం వస్తే లేదండి, అట్లాంటిదైతే అంటే నన్ను అడిగితే Mm. ఆ, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, కానీ వాళ్ళు నా సినిమాని చూసి నన్ను అంత అప్రిషియేట్ చేసి వస్తున్నారు అంటే దట్ సంథింగ్ వెరీ ప్రెషియస్. అవునవును. అండ్ నాకు ఆ moment ని ఈవెన్ నేను మంచి మూడ్ లో లేకపోయినా సమ్వేర్ దట్ దే విల్ మేక్ మై మూడ్. వాళ్ళు చాలా నన్ను హ్యాపీ చేస్తారు. సో Exactly. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్. నాకు అది అన్కంఫర్టబుల్ కూడా నాకు కంఫర్టబుల్. ఓకే. సో 2026 మేనిఫెస్టేషన్స్ ఏంటి? హ్యాట్రిక్. చాలా బలంగానే మేనిఫెస్ట్ చేశారు ఆవిడ, నోట్లో నుంచి వచ్చిందా విత్ ఇన్ సెకండ్ కూడా అవ్వలేదు. మీకేమున్నాయి మేనిఫెస్టేషన్స్? నాకు అట్లా ఏం లేదండి, నేను పక్కా నాకు ప్రిపేర్డ్ ఉండే, నేను 2026 లో లాంచ్ అవుతున్నా, నేను హిట్ కొడుతున్నా, అంతే అయిపోయింది. బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ అన్నట్టు అంతే, పట్టించుకోకుండా అంతే, మేనిఫెస్టేషన్. అంతే. ఓకే. సో ట్రావెలింగ్ ఇష్టమైన ఇద్దరికి? అంటే ఈ ట్రావెలింగ్ కాదు, మీ వర్క్ పరంగా అక్కడ నుంచి ఇక్కడ ఫ్లైట్ టికెట్లు ఇవి అవి కాదు. నేనైతే మాక్సిమం నెలలో ప్రతి 5 రోజులు ట్రావెల్లోనే ఉంటది, ఏదో ఒకటి వస్తుందండి. ఏ విజయవాడ, వైజాగ్, మ్మ్. ఏదో ఒకటి, గుంటూరు, బెంగళూరు మ్మ్. ఖచ్చితంగా వెళ్తా. ఇంకా బ్రేక్ దొరికినప్పుడు నాకు ఎక్కువ ఇష్టం అంటే గోవా పోతాం మా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో. సో అట్లా నాకు ఎక్కువ బీచ్ బాగా ఇష్టం. సో అటు వెళ్ళిపోయి ఒక 2-3 days ఉండేసి వచ్చేస్తాం. ఓకే. సో నాకు వెళ్ళాలని చాలా ఉండేదండి, కానీ అంటే పోస్ట్ లిటిల్ హార్ట్స్ అంబాజీపేట తర్వాత మంచిగానే తిరిగినా. సారీ, ఐ మీన్ అంతే లాంచ్ అయ్యారు సడన్గా తెలంగాణ వచ్చేసింది. దాని గురించి తిరిగినా అన్నారు. ఓకే ఓకే. కానీ లిటిల్ హార్ట్స్ తర్వాత ద రిలీజ్ వాస్ సో ఓవర్వెల్మింగ్. ఎంత పెద్ద హిట్ అయిపోయిందంటే, సో ఆ వర్క్ పరంగానే ట్రావెల్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్ళామా అంటే ఇమ్మీడియట్ గా హే భగవాన్ ఇమీడియట్ రిలీజ్ వచ్చేసింది. సో మేబీ ఈ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఒక ప్రాపర్ వెకేషన్ వేస్తాను. సో మీ లాస్ట్ హే భగవాన్ మూమెంట్ ఏంటి? హే భగవాన్ అనుకున్నది అంటే అది ఇది ఆనందంతో అనుకున్నా. హే భగవాన్ అంటే మోస్ట్లీ మనకు తెలుసు అదొక ఆశ్చర్యం, అవాక్కయ్యి అన్ని ఈ మిక్స్చర్ ఫీలింగ్ లో వచ్చింది అనమాట. నాకా అయ్యో గుర్తు రావట్లేదు ఏంటి సడన్ గా. నాకు స్టేజ్ మీద ఎవరు ఇరికించి ఇరకాటంలో పడేసి ఇలాంటివేమి ఓ మంచిగా పాజిటివ్ గా చెప్పొచ్చు, పాజిటివ్ గా కూడా చెప్పొచ్చు. బట్ హే భగవాన్ అనేది మనం ఏమంటాం అంటే మోస్ట్లీ ఎవరైనా ఇరికించి హే భగవాన్ అనుకుంటాం. సో ఈవెన్ థీమ్ కూడా అంతే, మూవీ థీమ్ కూడా అదొక నలుగుతున్న మైండ్ అనమాట. ఓ అలాగా పాజిటివ్ గా చాలా చెప్పొచ్చు. ఇలా ఇరికిపోయి సిచ్యువేషన్ అంటే సో ఇవన్నీ ఎవరు ఇరికించట్లేదంట. నాకు లిఫ్ట్ ఆగిపోతే భయం వేస్తుందండి. ఇప్పుడు మొన్ననే అయింది కదా మనకు టీజర్ లాంచ్ లో, ఆ రోజే అనుకున్నాం ఆ రోజు నాకు ఆగిపోయిందా? 10 minutes మేము అందరం ఎంతమంది ఉన్నారు లిఫ్ట్ లో? సుదర్శన్ గారు, సుహాస్, నేను, శ్రవంతి గారు, గోపి గారు, అందరం. అవును అందరం. అంతమంది అంటే ఊపిరి ఆడదు చాలా. రాజు బెత్ రాంబాయ్ హీరో హీరోయిన్ మేమందరం జస్ట్ పైనుంచి కిందకి దిగాలి. లైక్ పోకరి సినిమాలో ఈవెంట్ అంటే లిఫ్ట్ ఆట వెళ్తుంది వస్తుంది ఓపెన్ అవ్వట్లేదు, సడన్ గా పైనుంచి ఆగిపోయింది. అర్థం కాలేదు. సో ఐ థింక్ అప్పుడు నిజంగానే హే భగవాన్ మూమెంట్ అది మాకు. ఎందుకు
వస్తున్నానండి లిఫ్ట్ లో పర్లేదు పర్లేదు, ఇంకా నేను Dance lift ఎక్కువ. చేస్తాను. ఓకే. సో పర్సనల్లీ మీది ఫస్ట్ ఐ మీన్ కొంచెం ఎంత ఈ లెంతీ రోల్లో ఒక అవును, మెయిన్ అవును, లీడ్స్ లో proper అంటే ఇదే, ప్రాపర్ అంటే ఇది ఇదే. కాబట్టి ఎక్కడైనా ఒక ఉందా ఈ థియేటర్ లో చూడాలి ఆడియన్స్ తో కలిసి అలాగేమన్నా? అట్లా ఏం లేదండి, నాకు అట్లా థియేటర్ అదేమీ లేదు, మ్మ్. జస్ట్ మనం స్క్రీన్ మీద కనిపిస్తున్నాం అంతే. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఇప్పుడు మీరు కొత్త బంగారు లోకం పాట పాడారు, ఆ సినిమాలు చూసిన అలాంటిది ఒక థియేటర్ ఒక నాస్టాలజియా మూమెంట్ ఉంటుంది కదా, నాస్టాలజిక్ మూమెంట్ ఏదన్నా, సో అలాంటి థియేటర్ లో కలిసి నేను చూడాలి నేను స్క్రీన్ మీద అలాంటిది ఏదన్నా ఉందా? అట్లా ఏం లేదండి, మ్మ్. అట్లా ఏం లేదు. మేము అప్పుడు ఉన్నింది ఎస్ఆర్ నగర్ లో కాబట్టి సత్యం థియేటర్, ఇప్పుడు త్రిబుల్ ఏ సినిమా. అవును, ఓ, ఎలాగో So, దానిలోనే చూసేస్తున్నారు కదా. మొన్న లిఫ్ట్ కూడా బోల్డ్ అనే మెమరీస్. ఓకే. సో మేబీ అక్కడే అన్ని మ్మ్. సినిమాలు చూసి మ్మ్. మా యంగ్ ఏజ్ లో అంతా సినిమాలు చూసింది అక్కడే కాబట్టి మేబీ అక్కడ మ్మ్. చూస్తే బాగుంటది కొంచెం. Okay. నాకు సింగిల్ స్క్రీన్ లో చూడాలని ఉంది, ఆ. ఎందుకంటే ఆ వైబే వేరే ఉంటుంది. మీరు ఫస్ట్ సినిమా ఎక్కడ చూసారు? ఫస్ట్ సినిమా ఎక్కడ చూసారు? భ్రమరాంబ. బ్రహ్మరంభలో చూసారా? మ్మ్. ఓకే, మాస్ థియేటర్. మా అంబాజీపేట అంటుంది. అవును, అంబాజీపేట. Yeah. ఇప్పుడు ఎక్కడ చూద్దాం అనుకుంటున్నారు సింగిల్ స్క్రీన్ అంటే? చాలా ఏమో ఉన్నాయి అండి, కదా వాళ్ళు options. ఎక్కడేస్తే అక్కడ. అంటే ఇప్పుడు నెక్స్ట్ లిటిల్ హార్ట్ సంధ్యాలో చూసాను. మ్మ్, సో మ్మ్. ఇప్పుడు ఇప్పుడు కూడా సింగిల్ స్క్రీన్ అనుకుంటున్నారు ఏమన్నా? I think Idea so. లేదు ఇంకా. తెలీదు ఇంకా, మ్మ్, వాళ్ళే చెప్పాలి. బట్ ఐడియా లేదు. ఓకే. Yeah. తిప్పండి, ఈవెన్ కూడా నలుగుతారు ఆ ప్రమోషన్స్. నేను స్టేజ్ మీద అటు ఇటు నేను పరిగెట్టడం వస్తున్నా. అలవాటు అయిపోయింది, కానీ మీకు ఒకసారి ప్రమోషన్స్ కి కూడా తిరగడం లేదు, ఉంటుంది లేదు, కదా, లేదు, లేదు. కంప్లీట్. వస్తున్నాం, అలవాటు పడుతున్నాము. నేను అదే చెప్తున్నా ఇప్పటిదాకా. మ్మ్. సో ఇంత లిస్ట్ రాశారు, సో ఇలా స్టేజ్ ఎక్కి హోస్ట్ గా ఇంటర్వ్యూ చేయడానికో లేదంటే ఈవెంట్ చేయడానికో ఈజీ. బాబోయ్, ఒక సినిమా ఎంత తీస్తున్నామో ప్రమోషనల్ పార్ట్ అంతకు మించి 10 ఇంతలు Yeah. చేయాలి మ్మ్. ఎఫర్ట్స్, నిజం. సో ఇది ఒక మీకు ఒక లైక్ ఇది ఒక లెర్నింగ్ ప్రాసెస్ లో ఒక అవును, స్కూల్లో జాయిన్ అయినట్టు అనిపిస్తుంది కదా, అవును, మొత్తం అవును. సినిమా ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటది ఫస్ట్ అవును, నుంచి చివరి అవును. వరకు. నేను అందుకే ఆ రోజు ఆ మాట అన్నాను. మ్మ్. అసలు ఏంటి పొద్దున ఎవరు వస్తున్నారు, ఎవరు లైట్లు పెడుతున్నారు, ఎవరు డైలాగ్ పేపర్ తీసుకొస్తున్నారు, ఎవరు కాస్ట్యూమ్ కంటిన్యూటీ చూస్తున్నారు, నిజంగా. ఇదంతా ఒక మ్మ్. ప్రాసెస్ అండి. అవును. అసలు మామూలుగా కాదు, మ్మ్. కూలి పనే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. బ్యూటిఫుల్ ఫేసెస్ తో మీ బ్యూటిఫుల్ వాయిసెస్ కూడా వినిపించారు. థ్యాంక్ యూ. సో Thank you so ఇంతే much. బ్యూటిఫుల్ సక్సెస్ మీరు ఈ సంవత్సరం కొట్టాలని కోరుకుంటున్నాను. శ్రవంతి గారు, మీరు ఎస్పెషల్లీ ఫస్ట్ Thank you. కాబట్టి గట్టిగా కొట్టాలనుకుంటున్నాను, Thank you so ఎందుకంటే much. మళ్ళీ ఇంకో ఓ పడుతుంది కదా. సో ఈ Thank సక్సెస్ you. మీట్ పెట్టినప్పుడు ఇంకో ఓ పడుతుంది, గట్టిగా పడుతుంది ఈసారి మీడియా నుంచి. అండ్ మీరు ఆబ్వియస్లీ మీరు మేనిఫెస్టేషన్ బలంగా అనుకున్నారు, తెలిసిపోతుంది, అడగగానే చెప్పేశారు కాబట్టి హ్యాట్రిక్ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ Thank వాల్యుబుల్ you టైమ్. ఐ అండి, విష్ యూ thank ఆల్ you. సక్సెస్. థ్యాంక్ యూ Thank సో you. మచ్. Thank you. That's all for now. This is Darshan signing off.